హాయ్ ఎవ్రీవన్. మీలో ఎంతమంది అనుకుంటారండి తిన్నంత మాత్రాన లావు అయిపోతాం, తినకపోతే సన్నబడతామని? అదేం కాదండి. డైట్ చేసేవాళ్ళు కొంచెం సన్నబడతారు. బట్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి కొన్ని వస్తాయండి. అవి ఇప్పుడు బయటకు రావు. ఒక 40 ఇయర్స్ దాటాయనుకోండి, అప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ అనేది బయటపడతాదండి. ఎక్కువ కాకుండా లిమిట్‌గా 3 పూటలైతే కంపల్సరీగా తినాలండి. టిఫిన్ తినాలి, లంచ్, డిన్నర్ అయితే కంపల్సరీ తినాలండి. ఏది తినకూడదు, ఏదో ఒక పూట స్కిప్ చేద్దామని అంటే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాదండి. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉంటాం గనక మనకేం తెలియదు. ఒక ఏజ్ వచ్చాక కాలు పీకులని, నడుము పీకులని, చేతులు పీకులని ఏవేవో వస్తాయండి. అప్పుడు ఇంకా డాక్టర్ల చుట్టూరు, హాస్పిటల్ చుట్టూరు తిరగవలసి వస్తది. మా మమ్మీ అయితే చక్కగా 3 పూటలు తినేవారండి. చాలా హెల్తీగా ఉండేవారు. సో, నేను కూడా అట్లానే 3 పూటలే తింటాను. ఎందుకంటే మనం హౌస్ వైఫ్‌లం గదండీ. హౌస్ వైఫే కాదులెండి. ఎవ్రీ వుమెన్ అనేది కంపల్సరీగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వుమెన్‌కి. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా త్వరగా వస్తాయి. సో, హెల్తీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళ హెల్త్ అనేది హెల్తీగా ఉంటదండి. నేనైతే ఇదే నమ్ముతాను.